సో, అది అందువల్లనే చాలామంది ఏం చేస్తారంటే, నేను చనిపోయి వచ్చాను నేను, యమభట్టులు కనబడ్డారు నాకు అంటారు. చనిపోయేటప్పుడు కొన్ని రసాయనాలు ఉత్పన్నమవుతాయి. హాలుసినేషన్ అంటే భ్రమలు కలుగుతా ఉంటాయి. కొన్ని సౌండ్స్ వినబడతా ఉంటాయి. కొంతమంది ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తా ఉంటాయి. వాళ్ళే హ్మ్. యమభటులు. సో, నిజమే అంటారా అవన్నీ? నిజంగానే. ఆహా! అంటే హాలుసినేషన్ అంటే భ్రమ. భ్రమ. మనసులో కొన్ని రసాలు ఉత్పన్నమవుతాయి. భయం వచ్చినప్పుడు మనకి కొన్ని సెక్రెషన్స్ జరుగుతాయి మన గ్లాండ్స్‌లో. దాన్ని బట్టి ఆ రూపాలు మనం ఊహించుకుంటాం అనమాట. అంటే ఫ్యాక్ట్ అంటే ఏంటి సినిమాల్లో మామూలుగా యమభట్లు ఇలాగా కూరలేసుకొని వచ్చినట్టు చూపిస్తారు. అది మనకి మైండ్‌లో అలానే ఫీడ్ ఉంటుంది. అయిపోయి, ఫీడ్ అయిపోయి మనకు అలాగ ఇన్‌పుట్ అలా ఉండబట్టి అలా అనిపిస్తుంది. అలా ఉండాలని రూల్ లేదు. మనము హ్మ్. ఒక శక్తి వస్తుంది. అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అది. మనతో సంబంధం లేకుండా మన యొక్క జీవుడిని లాక్కెళ్ళిపోతుంది. మనకి ఇంక సంబంధం ఉండదు. మనం నెక్స్ట్ పుట్టేయాలనుకుంటే వేరే తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంటే అది అడ్డుకుంటుంది. మనల్ని అక్కడ చిత్రగుప్తుడి దగ్గర పెట్టి ఆయన సబ్మిట్ చేసి యమభట్టుడికి దా ఆయన్నేమంటాం సమవర్తి అంటారు యముడిని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరికీ ద్రోహం చేయడు. సో, న్యాయం చేయాలి. ఎవరైనా ధర్మమూర్తి ఉన్నాడంటే యముడొక్కడే. అందువల్లనే యమధర్మరాజు అంటాం ఆయన్ని. ధర్మరాజుగా పుట్టాడు, విదురుడుగా పుట్టాడాయన.